Hello guys, welcome to LTX క్లాసెస్. మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి మొన్న జరిగిన 2025లో జరిగిన మెయిన్స్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ హిస్టరీ కంప్లీట్ చేసాం. పాలిటీలో ఆల్రెడీ 3 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. దిస్ ఈస్ ఫోర్త్ క్వశ్చన్, దట్ ఈస్ టు బి. Although states have their separate list for lawmaking, this authority is not beyond the overarching legislative powers of the parliament examined. సో అంటే ఇది సెంటర్ స్టేట్ రిలేషన్ సంబంధించి, అలాగే పార్లమెంట్, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క లెజిస్లేటివ్ పవర్ సంబంధించి క్వశ్చన్. బిఫోర్ గోయింగ్ టు డీప్ డైవ్ ఇంటు దిస్ క్వశ్చన్, స్మాల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 classes launching from the LTX Institute. So APPS Group 1 live plus recorded class provide చేస్తున్నాం. Fee 35,000. Similarly for Group 2 fee 20,000 live plus recorded for both prelims and mains, which includes test series, answer writing program as well. వీటితో పాటుగా మీకు మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. It has EMI facilities also. You can pay 5,000 per month. And these particular live and recorded classes includes prelims, mains and test series. All will come for 35,000 and it's for a lifetime validity. Once మీరు enroll చేసుకుంటే, after that you can avail this particular opportunity for further exams also. And further information ఏమైనా కావాలనుకుంటే you guys can call to this number 7893899553. Now let's go back to our discussion. Question అడిగింది, although states have their separate list for lawmaking, this authority is not beyond the overarching legislative powers of the parliament. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చట్టాలు రూపొందించే విషయమై రాష్ట్రాలకు ప్రత్యేక జాబితా ఉన్నప్పటికీ ఆ అధికారం అనేది పార్లమెంటుకు ఉండే విస్తృత శాసనాల అధికారి కంటే మించిందేది కాదు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీనింగ్ ఏంటంటే, ఆల్తో దే హ్యావ్, రాష్ట్రాలకి సెపరేట్ జాబితా ఉంది, బట్ అది ఇస్ నాట్ బి బియాండ్ ది ఓవర్ ఆర్చింగ్ లెజిస్లేటివ్. ఓవర్ ఆర్చింగ్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఏదైతే ఈ స్టేట్ లిస్ట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ స్టేట్ లిస్ట్ అనుకుందాం, పార్లమెంట్ కంటూ యూనియన్ లిస్ట్ ఉంది అనుకుందాం, దిస్ ఈజ్ యూనియన్ లిస్ట్. ఈ ఏదైతే ఈ స్టేట్ లిస్ట్ ఉందో, ఇది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ పాస్ ద లాస్. ఈ యూనియన్ లిస్ట్లో పార్లమెంట్ కెన్ మేక్ ద లాస్ ఆన్ దిస్ యూనియన్ లిస్ట్. కాంగ్రెస్ లిస్ట్లో బోత్ కెన్ మేక్ లాస్. అయితే ఏమంటున్నారంటే, ఈ పర్టికులర్ స్టేట్ లిస్టుకున్న పవర్ ఏదైతే ఉందో, స్టేట్ లెజిస్లేబుల్కున్న స్టేట్ లెజిస్లేబుల్ ఉంది, దిస్ ఈజ్ నాట్ ఓవర్ ఆర్చింగ్, అంటే నాట్ బియాండ్ ది ఓవర్ ఆర్చింగ్. అంటే ఈ పర్టికులర్ ఇది కూడాను ఇట్ విల్ కమ్ అండర్ ది యూనియన్ లిస్ట్ అని చెప్పేసి, సమ్ టైమ్స్ ఇట్ మే కమ్, అంటే దాని బియాండ్ కాదు, ఏదైతే దీని పవర్స్ ఉన్నాయో దీని ఆర్చ్ కంటే బియాండ్ కాదు అని చెప్పేసి దే ఆర్ సేయింగ్. దాన్ని ఎగ్జామిన్ చేయమన్నారు. సో విల్ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, అండ్ బేస్డ్ ఆన్ దట్ విల్ అనాలిసిస్. సో ఇక్కడ చెప్పుకున్నట్టయితే వాట్ వీఆర్ డిస్కసింగ్ ఈజ్, వీఆర్ డిస్కసింగ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, అండ్ వీటితో పాటు వీఆర్ డిస్కసింగ్ హియర్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ both parliament and state legislative assembly. వాటికి జనరల్గా మనకు తెలుసు, యూ నో దట్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ ది పార్లమెంట్ బోత్ హ్యావ్ ది పవర్స్ టు మేక్ లాస్. వాటినే మనకి ఆర్టికల్ 246 ప్రకారంగా, అండ్ సిమిలర్లీ 7th షెడ్యూల్, ఏదైతే ఈ 7th షెడ్యూల్ ఉందో, according to the 7th schedule and the article 246, we have 3 set of list of items that we will call union list, state list and also concurrent list. ఈ పర్టికులర్ ఏదైతే ఫీచర్ ఉందో, దిస్ పర్టికులర్ ఫీచర్ రిప్రజెంట్స్ ది ఫెడరల్ స్పిరిట్ ఆఫ్ ది నేషన్. We all know about this. సో ఈ ఫెడరల్ స్పిరిట్ ఏదైతే ఉందో, ఈ ఫెడరల్ స్ట్రక్చర్ని ఈ పర్టికులర్ లా మేకింగ్ ప్రాసెస్, ఈ సెపరేషన్ ఏదైతే ఉందో ఇది చూపిస్తుంది. హౌఎవర్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఫెడరల్. సమ్ టైమ్స్ ది యూనియన్ లిస్ట్లో ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో వాటికి పార్లమెంట్ పాస్ చేసే కెపాసిటీ ఉంది.
దిస్ కెన్ సోల్లీ డెల్ట్ బై స్టేట్ లెజిస్లేచర్. దిస్ ఈజ్ సోల్లీ డెల్ట్ బై పార్లమెంట్ అంటాం. బోత్ కెన్ డెల్ట్ బై దిస్ వన్. బట్ ఏదైతే ఈ పర్టిక్యులర్ పవర్ ఉందో అది మనకి ఆబ్వియస్లీ దిస్ ఈజ్ నాట్ బియాండ్ ది ఓవర్ ఆర్చింగ్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్. అది ఎప్పుడు వస్తుందో, ఏ సిచ్యువేషన్ వస్తుందో దట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ విత్ సబ్స్టాండర్డ్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్తో మనం ఇవ్వాలి. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్. సో అందుకని చెప్పుకున్నట్టయితే ఇండియా యొక్క ఈ ఫెడరల్ స్పిరిట్ నేను కంప్లీట్ ఫెడరల్ అనో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ ఫెడరల్ స్ట్రక్చర్. ద సంబడి ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్వాసీ ఫెడరల్. మనకు ఆ క్వాసీ ఫెడరల్ బాగా స్టేట్మెంట్ మనకు బాగా తెలుసు. కేసీ వేర్ అనే కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఏమన్నారంటే దిస్ పర్టికులర్ సెటప్ ఏమన్నారంటే క్వాసీ ఫెడరల్ నేచర్. దిస్ ఈజ్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ అమెరికా, ఆల్ దోస్ థింగ్స్ ఇన్ అమెరికా 50 స్టేట్స్ ఆర్ దేర్. దోస్ 50 స్టేట్స్ ఆ స్టేట్ లిస్ట్ ఏవైతే వాళ్ళు లా పాస్ చేసుకుంటారో the union congress that will not interfere in that, but here in parliament it has that. So ఇక్కడ supreme అనేది సెంటర్ అండ్ యూనియన్ పార్లమెంట్ ఉంది. దట్ పవర్ ఈజ్ షోస్ ది క్వాసీ ఫెడరల్ నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అవర్ సిస్టమ్ హ్యాస్ its own demands and its own needs, so that the constitutional experts and our founding fathers has provided this particular setup. అందుకనే ఈ సెటప్ ని మనం వీ హ్యావ్ టు సబ్స్టాండ్ విత్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ ఆల్సో. అదే మనం మెన్షన్ చేద్దాం ఐదర్ ఇన్ కంక్లూజన్ ఆర్ ఆల్సో ఇన్ ది ఇంట్రడక్షన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ దేర్. సో దీనికి ప్రాపర్ ఇంట్రో మనం రాసుకున్నట్టు ఇఫ్ యూ రైట్ ప్రాపర్ ఇంట్రో ఫర్ దిస్, సో వాట్ వీ కెన్ మెన్షన్ దిస్ ప్రాపర్ ఇంట్రో. ఇఫ్ యూ సీ దిస్ వన్, how can we write here? So it is not something, it is provided by the Indian constitution, so we can mention it as the Indian constitution establishes a quasi federal structure. Yes, ఎందుకంటే ఆ క్వశ్చన్ లోనే దే ఆర్ మెన్షనింగ్ ద క్వాసీ ఫెడరల్ నేచర్ ఏదైతే దాన్నే వాళ్ళు చెప్తున్నారు. సో అందుకని డైరెక్ట్గా ఆ స్టేట్మెంట్ ఆ పదం కీవర్డ్ వాళ్ళు మెన్షన్ చేయకపోయినా వీ హ్యావ్ టు సబ్స్టాండ్. అందుకనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ ఏ క్వాసీ ఫెడరల్ స్ట్రక్చర్ వేర్ దీంట్లో ఇద్దరికి బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ బోత్ హ్యావ్ ది యూనియన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బోత్ హ్యావ్ రెస్పెక్టివ్ పవర్స్ ఉన్నాయి. State legislative assembly have the power to legislate as outlined in the ఎక్కడ మెన్షన్ చేశారు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యాజ్ అవుట్లైన్డ్ ఇన్ ది 7th షెడ్యూల్. బట్ ఇక్కడే మనం మెన్షన్ చేసేయాలి, బట్ ఏదైతే క్వశ్చన్ డిమాండ్ ఉందో దెన్ యూ హ్యావ్ టు మెన్షన్ హియర్, బట్ ది స్టేట్స్ అథారిటీ whatever the state order that we have it as per mentioned in the constitution is not absolute. This is very very important. Yes, it is absolute, but somehow it is overarching power and not beyond the overarching legislative పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఎందుకంటే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ కేస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఇఫ్ నీడెడ్ ఈ పర్టిక్యులర్ వాళ్ళకున్న స్టేట్ లిస్ట్లో ఉన్న కొన్ని ఐటమ్స్ని కూడాను దే కెన్ బ్రింగ్ బ్యాక్ ఇన్ టు ది యూనియన్ లిస్ట్ ఆర్ ది కాంగ్రెంట్ లిస్ట్ దట్ హ్యాస్ ద పవర్ విత్ ద యూనియన్ పార్లమెంట్. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎక్స్ట్రా ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే మెన్షన్ చేసి, whereas the state legislature ki they cannot initiate a power to amend the constitution also, but it has. సో అందుకని ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ రాసినట్టయితే ఏదైతే ఉందో ఫస్ట్ వీ హ్యావ్ టు మెన్షన్ వాట్ అడిగిందే క్వాసీ ఫెడరల్ నేచర్. సో అది మనం మెన్షన్ చేయాలి. ఇట్ హ్యాస్ క్వాసీ ఫెడరల్ నేచర్. బోత్ యూనియన్ పార్లమెంట్కి స్టేట్లో బోత్ పవర్స్ ఉన్నాయి. ఎక్కడ మెన్షన్ చేశారు, యాజ్ అవుట్లైన్డ్ ఇన్ ది 7th షెడ్యూల్. బట్ ద స్టేట్స్ అథారిటీ నాట్ అబ్సల్యూట్, నాట్ బియాండ్ ది
overarching powers అని చెప్పి you have to mention. This can be the proper intro. బట్ క్వాసీ ఫెడరల్ ఏదైతే ఉందో ఈ క్వాసీ ఫెడరల్ దగ్గర సమ్వేర్ ఈ క్వాసీ ఫెడరల్ దగ్గర వీ క్యాన్ మెన్షన్ హియర్ ఈ క్వాసీ ఫెడరల్ స్ట్రక్చర్ దగ్గర యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ కేసీ వేర్ అని మెన్షన్ చేస్తూ మనం వీ కెన్ మెన్షన్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఈ విధంగా ఇంట్రొడక్షన్ తర్వాత ఏదైతే ఇక్కడ అవుట్లైన్ చేసామో దాన్ని మనం ప్రాపర్గా బాడీలో ఇప్పుడు కంక్లూడ్ చేయాలి. దిస్ ఈజ్ యర్ ఇంట్రో బాడీ కంక్లూజన్ అండ్ హెడ్డింగ్స్ పెట్టకండి, డైరెక్ట్గా యూ కెన్ స్టార్ట్ విత్ ద ఆన్సర్ దట్ ది స్టేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ ఏ క్వాసీ ఫెడరల్ నేచర్ వేర్ యూనియన్ పార్లమెంట్ అని చెప్పేసి ఈ విధంగా మనం స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ కమ్ టు ద బాడీ పార్ట్ దేర్ వాట్ యూ కెన్ మెన్షన్ ఇన్ ద బాడీ పార్ట్ వాట్ మెన్షన్ ఇస్ లైక్ ఎక్కడైతే మనకి ఆర్టికల్ 240 డిస్కస్ చేసి చూసారా these particular things we can mention in the body part that they have the powers to make laws on their own separate fields అది మెన్షన్ చేసి బట్ ఏదైతే ఉందో then we have to mention where in what circumstances these parliament and all those things అవి మనం డిస్కస్ చేస్తూ మెన్షన్ చేస్తాం. సో ఇంట్రో ఇది రాసిన తర్వాత బాడీ పార్ట్కి వచ్చినప్పుడు ఇనిషియల్ విల్ మెన్షన్ సంథింగ్ అదేంటి బాడీకి వచ్చినప్పుడు దట్ అండర్ 7th schedule this is not mentioned under article 246 and 7th schedule subjects are categorized into 3 list and mention చేసి వాళ్ళకి ఏ స్పియర్ లో వాళ్ళకి పవర్స్ ఉన్నాయి అది హ్యావ్ టు మెన్షన్ హియర్. దాంట్లో ఫస్ట్ థింగ్ యూనియన్ లిస్ట్. This is the exclusive domain of parliament to make laws. దీని ఎగ్జాంపుల్ మనం ఇవ్వాలంటే డిఫెన్స్, ఫారెన్ సర్వీస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ etc. These are the things which we can make. Similarly, if we mention here state list, this is also exclusive domain of state legislative assembly. But అక్కడే తర్వాత మనం మాట్లాడతాం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టు మేక్ లాస్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి ల్యాండ్, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ etc. However, one more thing is concurrent list. ఈ concurrent list లో both union and state legislative assembly can make laws. దీంట్లో మనం మెన్షన్ చేసుకున్నట్టు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే చిట్ ఫండ్స్, ఎడ్యుకేషన్, మ్యారేజ్ etc. These are the things that we have on these things. సో ఇలాగా మనం ప్రాపర్గా ఏదైతే డెమార్కేషన్ ఉందో దట్ వీ హ్యావ్ టు మెన్షన్. బట్ ఎందుకంటే అక్కడ నీకు మెన్షన్ చేసింది స్టేట్స్ హ్యావ్ దేర్ ఓన్ లిస్ట్ ఫర్ ది సెపరేట్ మేకింగ్ అని అన్నారు. సో ఈ పాయింట్ సబ్స్టాంటియేట్ చేస్తూ ఈ పర్టికులర్ థింగ్ మనం మెన్షన్ చేస్తాం. అండర్ ఆర్టికల్ 246 అండ్ ఆర్టికల్ 7th schedule వీ హ్యావ్ దీస్ పర్టికులర్ థింగ్స్ అని ఇది మనం మెన్షన్ చేస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వాటితో పాటుగా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ యూ కెన్ మెన్షన్ ఈస్ ఇప్పుడు ఏదైతే ఇట్స్ నాట్ బియాండ్ ది ఓవర్ ఆర్చింగ్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉందో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ సబ్స్టాంటియేట్ చేస్తూ మనం ఇక్కడ నెక్స్ట్ అనేది బాడీ కంటిన్యూ చేస్తాం ఎగ్జామ్లో. దట్ ఈజ్ వాట్ వీ కెన్ మెన్షన్ చేసినట్టు. హౌఎవర్ ఆ ఎక్స్క్లూజివ్ డొమైన్ ఏదైతే ఉందో దాన్ని మనం మెన్షన్ చేస్తూ హౌఎవర్ the legislative powers of state legislative assembly are not absolute. ఎందుకు అబ్సల్యూట్ కాదు? బికాస్ పార్లమెంట్ can override or intervene in state matters.
అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ కాదు, అండర్ సర్టెన్ కండిషన్స్. అది చెప్తూ అవేంటో మనం మెన్షన్ చేయాలి. దానికి ఎగ్జాంపుల్ మెన్షన్ చేస్తూనే వీ హ్యావ్ మెన్షన్ దీస్ థింగ్స్. అక్కడ మెన్షన్ చేస్తున్నప్పుడు ఈజ్ నాట్ గుడ్, లీవ్ ఇట్. Just will mention this particular thing, that is situations where parliament can override state legislative powers. ఏవైతే ఉన్నాయో that will mention here. సో ఆ పర్టికులర్ థింగ్ తెచ్చినప్పుడు వీ హ్యావ్ మెన్షన్ ది వేర్ ఆర్ ది సర్టెన్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్ మనం మెన్షన్ చేయాలి. సో డైరెక్ట్లీ వీ కెన్ మెన్షన్ దిస్ వన్, బట్ 15 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 3 pages కాబట్టి వీ కెన్ మెన్షన్ ఇన్ వెరీ వెరీ డీటెయిల్ మేనర్. దాంట్లో ఫస్ట్ థింగ్ ఎవ్రీథింగ్ వీ కెన్ మెన్షన్ ఫర్ ఏ పాయింట్ వైజ్, దట్ ఈస్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్, జాతీయ ఇంట్రెస్ట్ సమయంలో అండర్ ఆర్టికల్ 249. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. along with the headings we have to mention these articles. That is very very important, because articles substantiates your consolidifies your answer with the ప్రాపర్ మీరు చెప్పిన ఏదైతే ఆన్సర్ రాసామో ఆ ఆన్సర్కి ప్రాపర్ సబ్స్టాన్షియేషన్ తీసుకొచ్చేది ఆర్టికల్ నెంబర్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెన్షన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ ఆర్టికల్స్. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏం మెన్షన్ చేయొచ్చు అంటే, ఇఫ్ రాజ్యసభ passes a resolution by 2/3 majority and present and voting, 2/3 present and voting మెజారిటీతో రాజ్యసభ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే ఇన్ ద నెసెసరీ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్, అంటే నేషనల్ ఇంట్రెస్ట్కి అవసరమని చెప్పి ఇన్ కేస్ రాజ్యసభ passes a resolution with 2/3 present and voting, then parliament may legislate on the state subject. దీనికి ప్రాపర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ దాని ప్రాపర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టు సబ్స్టాంటియేట్ ది ఎగ్జాంపుల్స్. మన ఏదైతే ఉన్నదో ఆల్రెడీ మన ఇండిపెండెన్స్ వచ్చి 75 years అయింది. సో వన్ ఆర్ ది అదర్ వే పార్లమెంట్ మైట్ హ్యావ్ యూజ్డ్ ఎనీ ఆఫ్ ది మెన్షన్డ్ ప్రొవిజన్స్ టు మేక్ లాస్. సో అందుకని ఎక్కడో సిచ్యువేషన్లో ఈ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ని పార్లమెంట్ అనేది యూజ్ చేసి ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు సబ్స్టాంట్ విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మెనీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఫెయిల్ అవుతారు. దే నో ఆర్టికల్ 250, 249, 252, 253. అది చాలాసార్లు పాలిటీలో మీరు చదువుతాం కాబట్టి, కాన్స్టిట్యూషన్ కానీ మనం వేరే యాక్ట్ కానీ చదువుతాం, జీడీ బడ్జెట్ చదువుతాం, లక్ష్మీకాంత్ చదువుతాం, వీ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఎగ్జాంపుల్స్ అనేవి మెన్షన్ చేయకపోతే దేర్ సబ్స్టాన్షియేషన్ తక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు పాస్ చేశారంటే దిస్ ఈజ్ ఆల్సో పాస్డ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే పబ్లిక్ ఆర్డర్. ఇది పబ్లిక్ ఆర్డర్ అనేది స్టేట్ లిస్ట్ ఇక్కడ చెప్పాను చూసారా, పబ్లిక్ ఆర్డర్ అని. ఈ పబ్లిక్ ఆర్డర్కి ఉద్దేశంతో రాసేసారు పబ్లిక్ ఆర్డర్. సో ఇది స్టేట్ లిస్ట్లో ఉంది. దీనిని బేస్ చేసుకొని రాజ్యసభ పాస్ చేస్తూ ఒక లా పాస్ చేసి ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. సిమిలర్లీ ఇంకో సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది, డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ పీరియడ్లో స్టేట్ లెస్ పాస్ ఏ ఆర్టికల్ ద్వారా వచ్చింది, ఆర్టికల్ 250. సో ఆర్టికల్ 250లో మెన్షన్ చేసిన ప్రకారం దే హ్యావ్ గివెన్ దిస్ పర్టికులర్ పవర్. సో డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ ఆల్సో, ఇప్పుడు వెన్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ ఇన్ ఎఫెక్ట్, ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది అవుతుంది. సో ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ, అందుకని దే ఆర్ కాల్డ్ సర్టెన్ కండిషన్స్, నాట్ నార్మల్ సిచ్యువేషన్లో జరిగేది కాదు. కాబట్టి
ఇలాంటి ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జింగ్ ఎఫెక్ట్లు ఉన్నప్పుడు అండర్ విచ్ ఆర్టికల్, అండర్ ఆర్టికల్ 352 ఏది నేషనల్ ఎమర్జెన్సీ, ఈ ఆర్టికల్ ఉన్నప్పుడు పార్లమెంట్ కెన్ మేక్ లాస్ అని చెప్పిన ఆర్టికల్ ఏది, ఆర్టికల్ 250. పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ స్టేట్ లిస్ట్. ఇక్కడ ఇది ఎంతవరకు ఉంటుంది, దిస్ విల్ బి, ఇక్కడ ఎగ్జాంపుల్ మనం మెన్షన్ చేద్దాం, ఎగ్జాంపుల్ తర్వాత నెక్స్ట్ మెన్షన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ అనేది ఏంటంటే ద మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. దీన్నే, ఇది కూడా సేమ్ పబ్లిక్ ఆర్డర్ సంబంధించిందే. ఈ పబ్లిక్ ఆర్డర్కి సంబంధించిన ఈ పర్టికులర్ థింగ్ని పాస్ చేసింది ఎవరు, పార్లమెంట్ పాస్ చేసింది. ఎప్పుడు, డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఆ నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనకి నేషనల్ 3 సార్లు నేషనల్ ఎమర్జెన్సీ చెప్పాం. ఒకటి 1962లో వచ్చింది, దాని తర్వాత 1971లో నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది, తర్వాత 1975లో వచ్చింది. సో ఆ 1971లో వచ్చిన ఏదైతే వచ్చిందో ఆ పర్టికులర్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో వీ హ్యావ్ పాస్డ్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి దానికి మెన్షన్ చేయొచ్చు. సారీ, ఇక్కడ సమ్ ఇంటరప్షన్ జరిగింది, విల్ కంటిన్యూ దిస్ వన్. సో ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ అనేది సో ఇక్కడ దీనికి నేషనల్ ఇంట్రెస్ట్కి ఇచ్చిన ఎగ్జాంపుల్ మేము ఇచ్చాం. నేషనల్ ఇంట్రెస్ట్కి ఇచ్చిన ఎగ్జాంపుల్ దట్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ 2002. దాని తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకున్నాం. ఆ నెక్స్ట్ వచ్చిన పాయింట్ అనేది, రెండో పాయింట్ ఏం చెప్పామంటే డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ, ఇది ఆర్టికల్ 250 అని చెప్పాం. ఇప్పుడు అండర్ ఆర్టికల్ 352 టైంలో ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉండేటప్పుడు పార్లమెంట్ కెన్ మేక్ లాస్ అని చెప్పాం కదా. దాని ఎగ్జాంపుల్ మేము చెప్పుకున్నామంటే మీసా యాక్ట్ అని చెప్తాం. అదే మెయింటెనెన్స్ ఆఫ్ 1971, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ 1971. సో ఇది ఎప్పటి వరకు ఉంటుంది, ఏదైనా ప్రొక్లమేషన్ ఎంతవరకు ఉంటుందంటే దీస్ లాస్ రిమైన్ వ్యాలిడ్. ఎప్పటి వరకు ఉంటుంది, డ్యూరింగ్ ఎమర్జెన్సీ వరకు వ్యాలిడ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఆఫ్టర్ 6 months, టిల్ 6 months వరకు ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇది వ్యాలిడ్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 6 months ఇది ఎండ్స్ అయిపోతుంది అనమాట. మీన్ వైల్ స్టేట్ లెజిస్లేషన్ అనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద లా పాస్ చేస్తే అప్పుడు కూడా ఇది ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ద థర్డ్ పాయింట్ మనం ఏం మెన్షన్ ఏంటంటే వెన్ 2 or more స్టేట్స్ రిక్వెస్ట్. ఇప్పుడు మనం మెన్షన్ చేసుకున్న 2 ఆర్టికల్స్ కాకుండా ఇప్పుడు వెన్ 2 or more స్టేట్స్ రిక్వెస్ట్ చేసి, అంటే 2 కంటే ఎక్కువ స్టేట్స్ అనేవి పార్లమెంట్ రిక్వెస్ట్ చేసి ఒక పర్టికులర్ స్టేట్ ఐటమ్ మీద పార్లమెంట్కి లా పాస్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ ఆ సిచ్యువేషన్లో పార్లమెంట్ లా పాస్ చేస్తుంది. వన్స్ లా పాస్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్కి ఆ పర్టికులర్ లాని తీసుకుని రిపీల్ చేసే కెపాసిటీ లేదు. ఓన్లీ పార్లమెంట్ కెన్ డూ సో. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, రిమెంబర్. సో అందుకని మెన్షన్ చేసినట్టు ఇఫ్ 2 or more స్టేట్స్ పాస్ ఏ రిజల్యూషన్, ఏమని డెవలప్ చేస్తుంది, రిక్వెస్టింగ్ పార్లమెంట్ టు లెజిస్లేట్, పార్లమెంట్ చేస్తే అనే స్టేట్ సబ్జెక్ట్, అప్పుడు ఇట్ కెన్ డూ సో. అంటే ఏది, పార్లమెంట్ కెన్ డూ సో. ఇది ఈ లా అనేది ఎవరైనా ఉంటుంది, ఆ ఏదైతే స్టేట్స్ రిక్వెస్ట్ చేశాయో
వాళ్ళ మీదే ఈ లా ఉంటుంది, రిమైనింగ్ స్టేట్స్ మీద ఉండదు. సో దిస్ లా ఈజ్ బైండింగ్ ఓన్లీ ఆన్ దోస్ స్టేట్స్ అన్లెస్ ఏంటి, అదర్ స్టేట్స్ అడాప్ట్ చేసుకుంటే, అన్లెస్ అదర్స్ అడాప్ట్స్ ఇట్ వాలంటరీలీ. వేరే స్టేట్స్ ఆ లెజిస్లేషన్ బాగుంది, ఆ యాక్ట్ బాగుంది, మా స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుందని అనిపించి వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు రెజల్యూషన్ తీసుకుంటే ఆ స్టేట్కి కూడా ఈ పర్టికులర్ లా అనేది వర్తిస్తుంది అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్ రాసినట్టయితే వాటర్ యాక్ట్. ఏదైతే వాటర్ ఉందో, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. ఈ యాక్ట్ ఏదైతే ఉందో 1974లో పాటించింది, ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్కి సేమ్ ఇది 2 స్టేట్స్ రిక్వెస్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ పాస్ చేసింది. దిస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు సబ్స్టిట్యూట్ విత్ ఎగ్జాంపుల్ దట్ డెఫినెట్లీ గివ్స్ ఏ బెటర్ ఇంప్రెషన్ టు ద ఎగ్జామినర్. సో అక్కడ మనకు ఆ 2 మార్క్స్ 1 మార్క్ ఎక్స్ట్రా మార్క్ గెయిన్ చేస్తేనే ఫైనల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పేపర్ 10 మార్క్స్ ఆర్ 15 మార్క్స్ ఎక్స్ట్రా గెయిన్ చేస్తాం. Those 15 marks or 10 marks will make you different and will get you selected in the exam. So this is very important. And one more thing is to fulfill international obligations. ఇక్కడ మనం మెన్షన్ చేసిన ఆర్టికల్ మెన్షన్ చేయలేదు, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మెన్షన్ చేసిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 252 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సేస్ దిస్ పర్టికులర్ థింగ్. వేరాజ్ ఇక్కడ టు ఫుల్ఫిల్ ఇంటర్నేషనల్ ఏం మెన్షన్ చేసింది, ఆర్టికల్ 253 మెన్షన్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ సేస్ హియర్ ఇస్ దట్, టు ఇంప్లిమెంట్ ఏంటి, ఇంప్లిమెంట్ ట్రీటీస్, అలాగే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, అలాగే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, వాటి బేస్ చేసుకొని పార్లమెంట్ ఓన్లీ స్టేట్ లిస్టే కాదు, పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ ఇంక్లూడ్స్ దోస్ ఇన్ ది స్టేట్ లిస్ట్. అంటే ఇక్కడ ఓన్లీ స్టేట్ లిస్ట్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ మీదైనా సరే పార్లమెంట్ పాస్ చేయొచ్చు, ఇంక్లూడ్ స్టేట్ లిస్ట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మెన్షన్ చేస్తున్నట్టయితే స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఏదైతే 1971లో జరిగిందో, ఆ స్టాక్ హోమ్ కన్వెన్షన్కి పర్టికులర్ దానికి ఆ కన్వెన్షన్కి ఒబే చేస్తున్నట్టు చెప్తూ మనం పాస్ చేసిన లా అనేది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. అలాగే మనం మెన్షన్ చేసిన వన్ మోర్ థింగ్ ఏంటంటే కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. ఈ పర్టికులర్ యుఎన్ఎఫ్సిసిసి కంట్రిబ్యూషన్లో పాస్ చేసాం కూడా 3 పర్టికులర్ థింగ్స్ అనేది, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, అలాగే యునైటెడ్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. ఆ 3 పర్టికులర్ థింగ్స్ ఏవైతే మనం పాస్ చేసుకున్నాం 1992లో, దీన్ని బేస్ చేస్తూ బయోడైవర్సిటీ యాక్ట్ అనేది 2002లో పార్లమెంట్ అనేది పాస్ చేసింది. సో దిస్ వన్ ఆఫ్ ది థింగ్. అండ్ అనదర్ థింగ్ వాట్ వీ కెన్ మెన్షన్ హియర్, దట్ ఈస్ ద 5th వన్, డ్యూరింగ్ ప్రెసిడెంట్ రూల్. ఎప్పుడైతే ప్రెసిడెంట్ రూల్ ఉంటుందో, డ్యూరింగ్ ప్రెసిడెంట్ రూల్ కూడా స్టేట్ ఏదైతే ఉందో ఈ స్టేట్ యొక్క లాస్ మీద పార్లమెంట్ అనేది పాస్ చేస్తుంది. అదే మన సింపుల్ చెప్పాలంటే వెన్ ఏ స్టేట్, ఇది ఇప్పుడు ఆర్టికల్ 356 అనమాట, అదే మెన్షన్ చేస్తాం. వెన్ ఏ స్టేట్ ఈజ్ అండర్ ప్రెసిడెంట్స్ రూల్, ఆర్టికల్ 356, Parliament assumes automatically, Parliament assumes the power to legislate for on state list of that particular state. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే బెస్ట్ ఎగ్జాంపుల్ 1976లో తమిళనాడు గవర్నమెంట్ అనేది ప్రెసిడెంట్ రూల్లో ఉంది. సో ఆ పర్టికులర్ టైంలో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్, బట్ దిస్ ఈజ్ వన్. తమిళనాడు అప్రాప్రియేషన్ అంటే ఏంటి,
అప్రాప్రియేషన్ అంటే ఏదైనా సరే వాళ్ళ యొక్క స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఫండ్స్ అప్రాప్రియేట్ చేయడానికి ఉపయోగించే యాక్ట్ని అప్రాప్రియేషన్ అంటారు. ఓట్ ఆన్ అకౌంట్ బిల్ ఆర్ ఇదేదో ఉందో యాక్ట్ అనేది వాళ్ళు పాస్ చేస్తారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో వీటితో పాటు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ వన్ మోర్ అదర్ థింగ్ ఈస్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు అందరూ రాస్తారు కానీ దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మెన్షన్ చేయొచ్చు. దాంట్లో మెన్షన్ చేసిందే వన్ మోర్ థింగ్ 60 అదర్ కాన్స్టిట్యూషనల్ మెజర్స్. సెవెంత్ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్, విల్ డిస్కస్ దట్ వన్. అదర్ కాన్స్టిట్యూషన్ ఏం మెన్షన్ చేయొచ్చు అంటే దాంట్లో ఫస్ట్ థింగ్ ఏం మెన్షన్ చేయొచ్చు అంటే సుప్రీమసీ ఆఫ్ పార్లమెంట్ ఆన్ వేటిపైన కాంకరెంట్ లిస్ట్. దీనికే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ ఏం మెన్షన్ చేయొచ్చు అంటే మనం ఆర్టికల్ 254. అంటే దీని మీనింగ్ ఏంటంటే సుప్రీమసీ అంటే ఏంటంటే ఈవెన్ తో కాంకరెంట్ లిస్ట్ లో ఐటమ్స్ మీద బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ హ్యావ్ ద పవర్ టు మేక్ లాస్. బట్ వన్ కేస్ ఆ పర్టికులర్ స్టేట్ లిస్ట్ మీద ఆల్రెడీ ఆ ఐటమ్ ఏదైతే ఉందో దాని స్టేట్ గవర్నమెంట్ లా పాస్ చేసినా దాని తర్వాత పార్లమెంట్ లా పాస్ చేస్తే పార్లమెంట్ లా అనేది ప్రివేల్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. అందుకే దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ ఎఫెక్టెన్సీ అంటారు. సో అదే ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ లా ఆన్ ఏ కాంకరెంట్ లిస్ట్, ఎవరిలా ప్రివేల్ అవుతుంది? సెంట్రల్ లా ప్రివేల్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇవ్వాలంటే ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఏదైతే ఈ ఎంట్రీ 7 ఏదైతే ఉందో కాంకరెంట్ లిస్ట్లో, ఎంట్రీ 7 ఆఫ్ కాంకరెంట్ లిస్ట్ ఏంటి? చిట్ ఫండ్స్. ఈ చిట్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఈ చిట్ ఫండ్స్ పై ఆల్రెడీ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ లా పాస్ చేశాయి. బట్ వన్స్ పార్లమెంట్ లా పాస్ చేసిందో పార్లమెంట్ లా అనేది వీటిపైన సుప్రీం అయిపోయింది. సో అదే ఎగ్జాంపుల్ ఏంటంటే స్టేట్మెంట్ మీద ఏపీ చిట్ ఫండ్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1971లో పాస్ చేసింది. అలాగే తమిళనాడు గవర్నమెంట్ కూడా చిట్ ఫండ్స్ యాక్ట్ అనేది 1961లో పాస్ చేసింది. వీటిని ఓవరాట్ చేస్తూ ప్రివేల్ చేస్తూ పార్లమెంట్ ఎప్పుడు లా పాస్ చేసింది? ఆ లా ఎప్పుడు పాస్ చేసిందంటే పార్లమెంట్ పాస్ డే లా. అందుకని వీటిని చూసుకున్నట్టు వీటి మీద ఈ పర్టికులర్ థింగ్ ప్రివేల్ అవుతుంది. అది ఏంటి? పార్లమెంట్ పాస్ చేసిన లా, దట్ ఈస్ జస్ట్ సింప్లీ చిట్ ఫండ్స్ యాక్ట్ 1982. ఇది పార్లమెంట్ పాస్ చేసిన చిట్ ఫండ్స్ యాక్ట్. ఇది పార్లమెంట్ కాదు, ఇది ప్రివేల్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఆల్వేస్ రిమెంబర్ టు సబ్స్టాంటియేట్ విత్ ఎగ్జాంపుల్. మెనీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్, మెనీ ఆఫ్ ది పీపుల్ అండ్ అవర్ ఆర్టికల్స్ మెన్షన్ చేస్తారు, ఎందుకంటే థరో ప్రిపరేషన్ ఉంటారు కాబట్టి. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ అన్ ఎక్స్ట్రా ఎడ్జ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మెన్షన్ ది articles and also examples. That is very 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 important. Of another thing what you can say is residue powers. All the residue powers are lies with the parliament and mention చేస్తాం కాబట్టి 6B లో మనం ఏం మెన్షన్ చేయొచ్చు? రెసిడ్యూ పవర్. ఇదే మెన్షన్ చేసింది ఇదే ఆర్టికల్. ఇది రెసిడ్యూ పవర్ సైజ్ ఆర్టికల్ 248. అంటే ఏదైనా సబ్జెక్ట్స్ నాట్ లిస్టెడ్ under article 7th schedule considered as residuary. అంటే మిగిలిపోయిన మెన్షన్ చేయనివి ఈ రెసిడ్యూరీ ఐటమ్స్. దీనికి ఎవరికి ఉంది? ఫాల్స్ అండర్, ఎవరి కింద పడతాయి? ఫాల్స్ అండర్ పార్లమెంట్ పవర్, పార్లమెంట్ లెజిస్లేటివ్ పవర్. దీంతో పాటు వన్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద 7th వన్ ఈస్
అమెండింగ్ పవర్ ఏదైతే ఉందో ఓన్లీ ఆర్టికల్ 368 కింద ఏదైతే ఉందో ఓన్లీ పార్లమెంట్ కెన్ ఇనిషియేట్ అండ్ నాట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో ఈ పర్టికులర్ పవర్లో కూడాను పార్లమెంట్ కెన్ అమెండ్ అండ్ రిమూవ్ ఆర్ యాడ్ ఎనీ item in the 7th schedule including స్టేట్ లిస్ట్. సో అక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉన్న పవర్ ఏంటి? స్టేట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్లో లా పాస్ చేయడం వరకే స్టేట్ లిస్ట్ పవర్. బట్ ఏదైతే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తున్నాయో ఆ ఐటమ్స్, ఆ సబ్జెక్ట్స్ ఏవైతే 7th షెడ్యూల్లో ఉన్నాయో వాటిలో స్టేట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ కూడా తీసేయచ్చు ఆర్ యాడ్ చేయొచ్చు. ఆ పవర్ దేనికి ఉంది? పార్లమెంట్కి ఉంది. సో ఇట్ షోస్ హౌ సుప్రీం ఇట్ ఈస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం చూస్తే ఎడ్యుకేషన్, ఫారెస్ట్, వెయిట్స్ అండ్ మెజర్స్, ఇలా సో ఆన్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఎర్లియర్ వెర్ ఇన్ స్టేట్ లిస్ట్లో ఉండేవి. వాటికి నౌ అండర్ కాంకరెంట్ లిస్ట్ by 42nd Constitutional Amendment Act 1976. ఈవెన్ తో హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అనేది అప్రూవ్ చేయాలి, బట్ దాన్ని ఇనిషియేట్ చేసి ఇంత చేసే కెపాసిటీ వరకు ఉంది పార్లమెంట్ ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సుప్రీం పవర్, ఇట్ షోస్ దట్. సో వీటి బట్టి మనకి ఏం చూస్తుందంటే హెన్స్ దిస్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ మనకి ఏం చూపిస్తాయి? దీస్ ఆల్ దోస్ థింగ్స్ డిపెండ్స్ దట్. దీన్ని బట్టి చూసి కంక్లూజన్ ఏం రాయొచ్చు అంటే హెన్స్ దిస్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ డిపెక్ట్ చేస్తా మనకి. హెన్స్ ఏం చెప్పచ్చు? స్టేట్స్ లెజిస్లేటివ్ అటానమీ ఏదైతే ఉందో అది ఏ రిఫ్లెక్ట్ చేస్తుంది? దట్ రిఫ్లెక్ట్స్ ఫెడరల్ స్పిరిట్. దట్ ఈస్ ఆల్ ఎవ్రీవన్ విల్ అగ్రీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఇమ్యూన్ టు పార్లమెంట్ ఓవర్ సైట్. పార్లమెంట్ యొక్క ఓవర్ సైట్కి ఇమ్యూన్ నుంచి బయటికి రాదు అని చెప్పేసి చెప్తాం. సో అందుకనే దీనికి వీ హ్యావ్ టు మెన్షన్ సబ్స్టాండ్ విత్ ద ప్రాపర్ ఎగ్జాంపుల్స్ అండ్ కోట్స్. కాబట్టి యాజ్ బిఆర్ అంబేద్కర్ rightly observed, this is very important. The Constitution is federal in structure, unitary in spirit. ఎప్పుడు? whenever the necessity arises. ఎప్పుడైనా నెసెసిటీ అరైజ్ అయినప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది ఫెడరల్ నుంచి యూనిటరీగా మారుతుందని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్ వెన్ ఎవర్ ద నెసెసిటీ అరైజెస్. ఇఫ్ యూ సబ్స్టాంటియేట్ విత్ దిస్ పర్టిక్యులర్ థింగ్ డెఫినెట్లీ ఇట్ గివ్స్ ఏ వెరీ వెరీ గుడ్ ఇంప్రెషన్ టు ద ఎగ్జామినర్. సో అందుకని ఆ క్వాసీ ఫెడరల్ నేచర్ ఏదైతే ఉందో ఆ క్వాసీ ఫెడరల్ నేచర్ అనేది మనం ఇంట్రడక్షన్ మెన్షన్ చేసాం. సో వీ కెన్ ఎండ్ విత్ ది ప్రాపర్ కోట్, దట్ ఈస్ దిస్ పర్టిక్యులర్ థింగ్. సో ఇప్పుడు ప్రాపర్ చూసినట్టయితే వీ హ్యావ్ మెన్షన్ ది ప్రాపర్ ఇంట్రడక్షన్, ఎస్టాబ్లిషెస్ ఏ క్వాసీ ఫెడరల్ స్ట్రక్చర్ యూనియన్ పార్లమెంట్ స్ట్రక్చర్ మెన్షన్ చేసాం. అండ్ అలాంగ్ విత్ దిస్ వాట్ ఎవర్ ది బాడీలో మెన్షన్ చేసే ముందు ఆ ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్టాంటియేట్ చేయడం కోసం ఈ యూనియన్ లిస్ట్లో ఐటమ్స్ ఏమున్నాయి, స్టేట్ లిస్ట్ ఐటమ్స్, కాంక్రెస్ట్ ఏమన్నా మెన్షన్ చేసాం. అండ్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ డొమైన్ అని చెప్పేసి వీ హ్యావ్ మెన్షన్ అండ్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్.
సో ఆఫ్టర్ తర్వాత అది ఓవర్ రేట్ చేసి చెప్పడానికి ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్టికల్ 249 ప్రకారం నేషనల్ ఇంట్రెస్ట్ అనేది, అలాగే ఆర్టికల్ 250 ప్రకారం డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ, అలాగే వెన్ 2 ఆర్ మోర్ స్టేట్ రిక్వైర్స్ అండర్ 252, అలాగే ఫోర్త్ వన్ అండర్ 253లో ఇంటర్నేషనల్ అప్లికేషన్ ఒబే చేయడానికి, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ప్రెసిడెంట్ రూల్. వీటితో పాటుగా అదర్ కాన్స్టిట్యూషన్ మెజర్స్ ఏవైతున్నాయంటే సుప్రీమసీ ఆఫ్ పార్లమెంట్ ఓవర్ కాంగ్రెంట్ లిస్ట్. ఎందుకంటే ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు పార్లమెంట్ లా ప్రివైల్ అవుతుంది. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చిట్ ఫండ్స్ యాక్ట్. ఈ చిట్ ఫండ్స్ యాక్ట్ ఏదైతే ఉందో అంతకుముందు స్టేట్ లాస్ పాస్ చేసినా సరే పార్లమెంట్ వన్స్ పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ లని ప్రివైల్ అయింది. దీంతో పాటు రిసిడ్యూ పవర్స్ అందరూ ఆర్టికల్ 248 అంటే మన స్టేట్ లిస్ట్ లో మన ఈ యొక్క 7 షెడ్యూల్లో మెన్షన్ చేయని ఐటమ్స్ ఏమి వాటిని రిసిడ్యూల్ ఐటమ్స్ అంటారు, అంటే వదిలేసింది. వాటిపై ఎవరికి పార్లమెంట్ పవర్ ఉంది? పార్లమెంట్ కెన్ మేక్ లాస్. అండ్ వీటితో పాటుగా అమెండింగ్ పవర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ పార్లమెంట్ కెన్ ఇనిషియేట్ అమెండింగ్ అండ్ నాట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండర్ ఆర్టికల్ 368. ఈ పర్టికులర్ థింగ్ లో పార్లమెంట్ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ ఎనీ ఐటమ్ ఇన్ ద సేమ్ షెడ్యూల్ విచ్ ఇంక్లూడ్స్ స్టేట్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, వెయిట్స్ అండ్ మెజర్స్ ఇవి ముందు స్టేట్ లిస్ట్ లో ఉండేవి, తర్వాత అండర్ 42nd కాంగ్రెస్. అంటే ఫర్ దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, కాకపోతే ఫెడరల్ స్పిరిట్ అనేది పార్ట్ ఆఫ్ బేసిక్ డాక్టర్ అన్న ఇక్కడ మెన్షన్ చేసిన అవసరం లేదు. బట్ ఇక్కడ మెన్షన్ చేసిందంటే క్వాసీ ఫెడరలైజ్ మెన్షన్ చేయాలి కాబట్టి ఫైనల్ గా we can quote with the బిఆర్ అంబేద్కర్, the founding father also you can call it as the modern Manu. The B.R. Ambedkar, what he has rightly observed is the constitution is federal in structure but unitary in spirit whenever the necessity arises. ఇది మెన్షన్ చేసినట్టయితే we will definitely get a proper introduction, proper body and proper conclusion. సో బెస్ట్ ఎప్పుడైనా సరే ఆర్టికల్స్ అనేవాళ్ళు వెరీ వెరీ చాలా చాలా మంది ఆస్పిరెంట్స్ మెన్షన్ చేస్తారు, బట్ డెఫినెట్లీ ఐ బిలీవ్ దే విల్ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామ్ ప్రొవైడింగ్ సబ్స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్. బట్ ఇఫ్ యూ ప్రొవైడ్ ది సబ్స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది. డెఫినెట్లీ యూ విల్ గెట్ 1 or 1.5 మార్క్స్ ఎక్స్ట్రా ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. that will create an extra edge and will make you in your name in the list. That is very 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 important. And finally ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది మీకోసం ఎల్టెక్స్ నుంచి లాంచ్ చేస్తున్నాం. బీబీబీఎస్ గ్రూప్ 1 ఇయర్ వ్యాలిడ్ తీసుకుంటే ఫీ 10,000 రూపీస్, ఆ లైఫ్ టైం వాల్యుయేషన్ 20,000 రూపీస్. ఈ అప్కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అవుతుందో దానికి మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే 10,000 రూపీస్ పే చేయొచ్చు. ఫర్దర్ లైఫ్ టైం కూడా కావాలనుకుంటే 20,000 పే చేయొచ్చు. అండ్ మీకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది, 5,000 per month పే చేయొచ్చు. అండ్ ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ కాల్ టు దిస్ నెంబర్ 7893899553. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మీకు సెక్షన్ అండ్ ఫుల్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. డీటెయిల్ పేపర్ కరెక్షన్, రిమార్క్స్ అండ్ పర్సనలైజ్డ్ మెంటర్షిప్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మోడల్ ఆన్సర్ ఇస్తాం సో దట్ మీకు కంటెంట్ అనేది ఎన్రిచ్ అవుతుంది. అండ్ ఈ కంటెంట్ ఎన్రిచ్ అవడంతో పాటు మీ యొక్క ఆన్సర్ రైటింగ్ అనేది ఇంకా బాగా బెటర్గా దీంట్లో వస్తుంది డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ వల్ల. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ గైస్ బెనిఫిట్. అండ్ రేపు ఫర్దర్గా నెక్స్ట్ క్వశ్చన్స్తో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో ఇంకా ఇన్ఫార్మ్ చేయాల్సింది ఏం లేదు, ఎవ్రీ ఎగ్జాంపుల్ మెన్షన్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్.